ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిషత్ ఫలితాలపై మంత్రి అనిల్ ప్రెస్ మీట్. ప్రజా తీర్పు స్పష్టంగా కనిపిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు. సింహాచలంగిరిపై వైభవంగా పవిత్రోత్సవాలు. సాహసోపేతంగా గోపురంపై పత్రాలను సమర్పించిన అర్చకులు. బ్యాలెట్ బాక్స్ లో మందుబాబు చీటీ. వైన్ షాపుల్లో మంచి బ్రాండ్లు అమ్మాలని సూచన. గోల్నాక డివిజన్ లో నూతనంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. హన్మకొండలో జంతువులపై ప్రేమను చాటుకున్న దంపతులు. పెంపుడు పిల్లికి ఘనంగా తొలి పుట్టినరోజు వేడుకలు. డీటెయిల్స్ చూస్తే ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు కేసులతో ఎన్నికల రద్దు కోసం ప్రయత్నం చేశాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనాదరణ ఏమాత్రం తగ్గలేదనే విషయం మరోసారి నిరూపితమైనదని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజారంజక పరిపాలనకు ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఇలా అన్ని స్థాయిల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు. ప్రజా తీర్పు స్పష్టంగా కనిపిస్తుందని, వైఎస్ జగన్ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసానికి ఈ ఫలితాలు ప్రతిఫలింపజేస్తున్నాయని అన్నారు. ఎన్నికలను బహిష్కరించడం వల్లే వైసీపీ గెలిచిందని తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మేనేజ్మెంట్ వ్యవస్థతో కోర్టులో కేసులు వేసి నిమ్మగడ్డను అడ్డు పెట్టుకొని ఏదో రకంగా ఎన్నికల్ని క్యాన్సిల్ చేయించాలని రకరకాలు చేసి చిట్ట చివరికి 6 నెలల తర్వాత ఈరోజు జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈరోజు చూస్తూ ఉంటే ఇప్పుడు వస్తున్న ఫలితాలు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే ఇది గతంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు దాన్ని అడ్జాయినింగ్ లాగే, అంటే దాని తర్వాత దానికన్నా మించి వచ్చే ఎన్నికలు దాదాపు 80% పైగా వచ్చే ఎన్నికల్లాగే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ప్రజల తీర్పు పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇచ్చారో దానికి కొనసాగింపుగానే ఈరోజు వస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తీర్పు ఇంకా కూడా అంతకు మించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకంతో ఆయన చేస్తున్న పరిపాలన మీద ఇస్తున్న ప్రజా తీర్పుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు చూసాం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, మేము ఎప్పుడో ఇది ఎత్తేసాం, మేము పోటీ చేయలేదు, దీంట్లో మేము పోటీ చేయలేదు కాబట్టి ఇలా వస్తున్నాయని. ఆ మాట్లాడే వాళ్ళకి అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేని, కని విని ఎరుగని రీతిలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ప్రజా తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే, ఈరోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మీ పార్టీ బీఫార్మ్ ఇచ్చారు, మీ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. మీ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచారు, కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అన్నీ చేసిన తర్వాత, ఎన్నికలన్నీ చూసిన తర్వాత ఇంతకైనా ఘోరమైన రిజల్ట్ వస్తుందని చెప్పి ముందే చేతులు ఎత్తేసి మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి పారిపోయి, ఎక్కడ బూతులు తెరిస్తే 10 ఓట్లో, 20 ఓట్లో, 30 ఓట్లో వస్తాయని తెలుసుకొని ముందే పారిపోయిన చరిత్ర మీది. ఈరోజు మళ్ళీ మీరు ఆ ఎన్నికలు మాకు సంబంధం లేదన్న విధంగా చేసి సిగ్గుందా అని అడుగుతున్నా. ఈరోజు అసలు ఏ కులమైనా మీతో ఎందుకు ఉండాలి? మీరు ఏం చేశారని?
బీసీల మీతో ఎందుకు ఉండాలి, ఎస్సీ ఎస్టీల మీతో ఎందుకు ఉండాలి, మైనారిటీల మీతో ఎందుకు ఉండాలి, కరువు మీతో ఎందుకు ఉండాలి? ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా బీసీ, మైనారిటీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, పేదలకు సంబంధించి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకి ఇస్తున్న రాజకీయ పదవులు కానీ ఈరోజు చూస్తూ ఉంటే భారతదేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో కనీవిని రీతిలో ఎప్పుడూ చేయని విధంగా విశాఖ జిల్లా సింహాచలంగిరిపై వైభవంగా పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సాహసోపేతమైన ఘట్టాన్ని ఆలయ అర్చకులు ఆవిష్కరించారు. ఆలయం గోపురంపై పవిత్రాలను సమర్పించే క్రమంలో ఆలయ అర్చకులు సాహసోపేతంగా గోపురంపైకి పవిత్రమైన పత్రాలను సమర్పించారు. స్వామికి పవిత్ర సమర్పణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు నిర్వహించే రోజుల పాటు ఆలయంలో అన్ని అర్జిత సేవలను రద్దు చేశారు. ఈ నెల 20న ఏకాంత స్వప్నంతో పవిత్ర ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఇది పూర్తిగా వైదిక కార్యక్రమంని ఈ కాలంలో ఉదయం ఆరాధన తర్వాత విశేష హోమాలు, పూర్ణాహుతి జరుగుతాయని అర్చకులు వివరించారు. పవిత్ర అలంకృతుడైన స్వామిని సేవించిన భక్తులు స్వామి అనుగ్రహం తప్పక పొందుతారని తెలిపారు. పవిత్రోత్సవాలు అవుతాయి కదా, పవిత్రోత్సవాలు తిరుమలలో చూస్తుంటారా వీడియోలో? ఆ పవిత్రోత్సవాలు అవుతాయి. ఆ పవిత్రోత్సవాలకి గోపుర పవిత్రాలు వేస్తాం. పైన గోపురానికి పవిత్రం వేయాలన్నమాట. ఆ వేయడం అది చాలా కష్టం, చాలా నిష్ఠతో చేయవలసినటువంటి పని అది. ఆ పవిత్ర సమర్పణ జరిగింది. ఇది వరాహస్వామి, ఇది వరాహస్వామికి పవిత్ర సమర్పణ. స్వామివారు ఎంత ముఖ్యమో వారు సన్నిధి చేసినటువంటి ఆలయం కూడా దానికి స్వామివారికి ఎంత ప్రతిపత్తి ఉందో దానికి కూడా అంతే ప్రతిపత్తి ఉంటుంది. స్వామి సన్నిధి చేసినటువంటి క్షేత్రానికి స్వామికి ఏ రకమైనటువంటి స్వామి యందు ఏ రకమైన ప్రావణ్యం ఉంటుందో అలాంటి ప్రావణ్యం కలిగి ఉండాలి అని. సింహాచలంలో నివసిస్తే చాలు మనకి ముక్తి లభిస్తుంది అని, సింహాచలం ఒకవేళ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు సింహాచలం ఉన్నటువంటి ఆ దిక్కుకు తిరిగి నమస్కరిస్తే చాలు ముక్తి లభిస్తుంది అని క్షేత్ర మహత్యం చెప్తుంది. అంటే భగవంతుడు పవిత్రుడు, ఆయన సన్నిధి చేసినటువంటి స్థలం పవిత్రం. ఇది మనకి శాస్త్రం చెప్తోంది. అంచేత అందుకే వాడిని పుణ్యక్షేత్రాలు అన్నారు. భగవంతుడు సన్నిధి చేసినటువంటి క్షేత్రానికి పుణ్యక్షేత్రం అని పేరు. మామూలుగా ఉండేటువంటి ఊళ్ళకి క్షేత్రమనము, పుణ్యమానము. అంచేత భగవంతుడు ఎక్కడైతే నివసించి ఆయన కనుచూపు ఎంతవరకు ప్రసరిస్తుందో అదంతా పుణ్యక్షేత్రమే, పుణ్యభూమి అన్నమాట. అట్లాగే స్వామి సన్నిధి చేసినటువంటి ఆలయం అంటే ఆలయం స్వామికి శరీరం అన్నమాట. ఆలయం అంటే స్వామి ఏం చేస్తుంటే ఆ స్వామికి శరీరం ఆలయం. ఆలయం ఒక శరీర ఆకృతి అయితే ఆ ఆకృతికి పాదస్థానం ధ్వజస్తంభం. అంచేత ధ్వజస్తంభం దగ్గర నుంచి, ముఖమంటపం దగ్గర నుంచి, నృత్యమంటపం దగ్గర నుంచి, ఆస్థాన మంటపం, భోగమంటపం, గర్భాలయం, వీటన్నిటికీ కూడా అలంకారం చేయడం మనకి స్వామికి ఏ రకమైనటువంటి భావన కలిగి, స్వామి యందు భావన కలిగి ఉంటే అలాంటి భావనతో వాటికి కూడా అలంకారం చేయడం శాస్త్రం చెప్పిందనమాట. అందుకోసమని ఆలయానికి పవిత్రం, ప్రాకారానికి పవిత్రం, గోపురానికి పవిత్రం, నృత్య మంటప గోపురానికి పవిత్రం, బాహ్య మంటప గోపురానికి పవిత్రం. ఇలాగ అన్నిటికీ పవిత్ర సమర్పణం అనేటువంటిది మనకి సంప్రదాయం ఉంది, ఆగమశాస్త్రం చెప్తోంది. ఇవాళ రోజున స్వామి ఏం చేసినటువంటి ఆలయం ఇది ప్రహ్లాద హృదయ పుండరీకమని విమానం అన్నమాట. ఇది విమాన పవిత్రం అంటాం దీన్ని. ప్రహ్లాద హృదయ పుండరీకమని విమానానికి పేరు. ఆ విమాన పవిత్రం వేశాం, గోపుర పవిత్రం వేశాం, చక్ర పవిత్రం వేశాం. చక్ర పవిత్రం అంటే ఊరికే సుదర్శన స్వామికి సమర్పించడం అని కాకుండా ఆలయ గోపురానికి ఉండేటువంటి ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉందో దానికి పవిత్ర సమర్పణం జరిగింది. అలాగే
ఆ ఆలయానికి పవిత్రం. ఆ పైనుంచి చివరి వరకు అంటే మనం ఎలాగైతే వస్త్ర పరివేషణం చేసుకొని ఎలాగైతే మనం అలంకృతమై ఉంటామో అలాగే గోపురానికి కూడా ఈ పవిత్ర సమర్పణం వలన ఓ రకమైనటువంటి సొబగు. ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన సంగతి తెలిసిందే. అయితే అనంతపురం జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నల్లచెరువు మండలం తలమర్లవాండ్లు పల్లిలో కౌంటింగ్ జరుగుతుండగా ఓ బ్యాలెట్ బాక్స్లో ఓట్లతో పాటు ఓ చీటీ కూడా దర్శనమిచ్చింది. అది చదివిన కౌంటింగ్ సిబ్బంది అవాక్కయ్యారు. అది ఓ మందుబాబు రాసిన చీటీగా గుర్తించారు. రకరకాల మద్యం బ్రాండ్లతో విసిగిపోయామని తెలిపారు. నల్లచెరువు వైన్ షాపులో మంచి బ్రాండ్లు పెట్టాలని, కూలింగ్ ఉన్న బీర్లు అందుబాటులో ఉంచాలని ఆ వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. ఇట్లు నల్లచెరువు యూత్ మందుబాబుల అధ్యక్షుడు అని లేఖలో పేర్కొన్నాడు. ఈ వ్యక్తి తన ఓటుతో పాటు ఈ చీటీని కూడా బ్యాలెట్ బాక్స్లో వేశాడు. అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆనందయ్య స్టీల్ ప్లాంట్ను అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ షాపు యజమాని భాస్కర్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దూసారి లావణ్య శ్రీనివాస్ గౌడ్, అమృత తదితరులు హాజరయ్యారు. అతి తక్కువ ధరలో గోల్నాక డివిజన్లో స్టీల్ ప్లాంట్లు ప్రారంభించామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యజమాని భాస్కర్ కోరారు. అనంతరం కార్పొరేటర్ అమృత మాట్లాడుతూ అతి తక్కువ ధరల్లో నాణ్యమైన స్టీల్ ప్లాంట్ ప్రారంభించడం సంతోషకరమని, షాపు యజమానులను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. मार्क्स निकालो, क्या मार्क्स रख के क्या करते? ओके चलो रिबन कट చేసి పోండి. भाई फोटो हां ले रहे आप इधर सामने आप इधर थोड़ा जाओ जाओ నిమజ్జనం అంటే ఇప్పుడు నేను అక్కడికే వెళ్ళేసేసి వస్తున్నాను. భాగ్యనగర్ విచ్చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. హైదరాబాద్ అంతా ఈరోజు అంతా కలకలలాడుతున్నది. ఎక్కడ చూసినా కూడా కలకలలాడుకుంటా వినాయకులంతా ఇంకా రాలేదు, ఇంకా బయటికి రావడానికి. ఇప్పుడే కొంచెం అన్ని మండపాలు తిరుగుకుంటా ఇప్పుడు ఇక్కడికే నేను వచ్చాను. చాలా బాగుంది. ఎక్కడ పోయినా కూడా చాలా మంచి స్పందన ఉంది. మిత్రులకు అందరికీ, సేవ పరిశ్రమకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ నేను ఆరాధ్య స్టీల్ అని చెప్పి కొత్త ఫర్మ్ ఓపెన్ చేశాను. దీంట్లో పైపులు అమ్మబడుతున్నాను, కలర్ షీట్లు, అల్మార్లు తయారు చేసే షీట్లు కానీ, యాంగ్లర్ పట్టి కానీ అన్నీ అమ్మడానికి ఒక కొత్త సంస్థ ఓపెన్ చేశాను. దానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు వచ్చి ఓపెన్ చేశారు. తనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లనే అమృత మేడం నల్లకుంట కార్పొరేటర్ గారు వచ్చారు. అట్లనే మన గోల్నాక కార్పొరేటర్ మన దూసరి శ్రీనివాస్ గారు వచ్చారు. అంటే మాజీ కార్పొరేటర్ మన రమేష్ అన్న వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ కానీ, చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళ వెల్డింగ్ వాళ్ళకి కానీ, ఇంకా వేరే వాళ్ళకి కూడా ఏ వస్తువు కావాలన్నా తక్కువ రేటుకి అమ్ముతానని చెప్పి మీకు మనవి చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. షాప్ పేరు ఆరాధ్య స్టీల్, ఆపోజిట్ గోల్నాక హనుమాన్ టెంపుల్, గోల్నాక నియర్ గోల్నాక హనుమాన్ టెంపుల్, కమేలా రోడ్లో మెయిన్ రోడ్లో ఉంది. అందరూ దీనికి వచ్చి పర్చేజ్ చేసి నన్ను అభివృద్ధి చేయడానికి తోడ్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంబర్పేట్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందీప్ చింటూ మెమోరియల్ సభ్యులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిల్డర్ ప్రవీణ్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణపతి దయ వల్ల కరోనా మహమ్మారి దేశం నుండి, రాష్ట్రం నుండి తొలగిపోవాలని ఆకాంక్షించారు. ఈ గణపతి నిమజ్జనం సందర్భంగా మా యొక్క అంబర్పేట నియోజక కార్యకర్తలము, లీడర్లు, సభ్యులం అందరం కలిసి మన ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు ఉన్నా చూసుకునేది మా ప్రవీణ్ గారు, బిల్డర్ ప్రవీణ్ గారు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటివి ఉన్నా అంబర్పేట మొత్తము
ప్రతి ఒక్కరికి తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా చూసుకొని, ఇది సేవా కార్యక్రమం, పార్టీల గురించి కాదు. ఒక మనిషి మంచిల అభిప్రాయం గణపతి పేరు మీద చేసే కార్యక్రమం. పార్టీల గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇక్కడ మనకు పార్టీ కాకుండా పర్సనల్గా ప్రవీణ్ గారు ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఈ సందర్భంగా ఈ వినాయకుని పండుగ రోజు మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. మా పెద్దలు కూడా అందరూ మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇంతే. ఈ కార్యక్రమానికి సహకరించిన మా నల్లకుంట పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ రవికుమార్ గారికి, అలాగే ఎస్ఐ గారికి, కానిస్టేబుల్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ బిల్డర్ ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ అంబర్పేట్ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిని. గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ నిమజ్జనం సందర్భంగా మా తమ్ముడు కీర్తిశేషులు సందీప్ కిరణ్ సురేష్ మెమోరియల్ని పురస్కరించుకొని కొన్ని వేలాది మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాము. ఈ రోజంతా కూడా ఈ అన్నదాన కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. కొన్ని వేల మందికి ఈరోజు మా తమ్ముడు సురేష్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. మీరందరూ కూడా ఎవరైనా ఉంటే కూడా ఇక్కడికి పంపించవలసిందిగా మా జర్నలిస్ట్ సోదరుల ద్వారా మీకు విన్నవించుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారం. నేను మీ నల్లగొండ డివిజన్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ. మా అన్న బిల్డర్ ప్రవీణ్ గారి స్ఫూర్తితో 16 సంవత్సరాల నుంచి నేనే ఈ అన్నదాన కార్యక్రమంకి చేస్తున్నాను. అన్న ఇక్కడ ఇండియాలో ఉన్నా లేకున్నా, అమెరికాలో ఉన్న తమ్ముడు నేను ఉన్నా అంటే ఒక భరోసాతోటి 16 సంవత్సరాల నుంచి మా అన్న చింటన్న గారి స్మృతిలో ఈ అన్నదానం చేపిస్తున్నాము. ప్రతి సంవత్సరం పొద్దున్న స్టార్ట్ అయితే సాయంత్రం నైట్ వరకు అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి తిరిగిపోతూ ఉంటారు. రిటర్న్లో వచ్చే పబ్లిక్ కూడా తిరిగిపోతారు. చాలామంది మా అన్నకు ఆశీర్వాదం ఇస్తారు. అయితే మా సందీప్ అన్న కోసం ఇదంతా 16 సంవత్సరం చేస్తున్నాం. జై తెలుగుదేశం. హన్మకొండలోని పరిమళ కాలనీ లలిత రెసిడెన్సీ నివాసి జంతు ప్రేమికుల శ్రీ రామోజు శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు తమ పెంపుడు పిల్లికి తొలి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జంతువుల పెంపకం తమకు మొదటి నుంచి అలవాటని చెప్పారు. బర్త్డే సందర్భంగా పెంపుడు పిల్లికి కొత్త దుస్తులతో పాటు గాజులు తొడిగారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు పాల్గొన్నారు. అయ్యో తింటుంది భలే మంచిగా. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ జక్కల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జనం సందర్భంగా స్వాగత వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్, డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నిమజ్జనానికి వెళ్లే ప్రతి గణనాథుని వాహనానికి స్వాగతం పలుకుతూ కమిటీ మెంబర్లని సత్కరిస్తున్నట్లు ఉత్సవ సమితి వారు తెలిపారు. అంతేకాకుండా హిందూ ధర్మాన్ని చాటి చెప్పే విధంగా గణేష్ చతుర్థిని నిర్వహించుకుంటామని అన్నారు. గౌడ్ గారికి మేయర్ కొత్త లక్ష్మి గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. బ్రహ్మణ గౌడ్ గారికి గోనె శ్రీనారాయణ గారు సన్మానించవలసి. 1893 సంవత్సరంలో ఎప్పుడైతే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించడం జరిగిందో, వారు ప్రారంభించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆనాడు నడుస్తున్న స్వాతంత్ర సంగ్రామంలో కేవలం హిందువులనే కాదు, ఆ రోజున్న ప్రజలను మన బ్రిటిషర్స్ అందరూ వాళ్ళు విభజించి పాలించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే విభజించి పాలించడం మొదలుపెట్టారో మనలో అంటే భారతీయులలో సంఘటిత శక్తి తగ్గిపోయింది. ఆ సంఘటిత శక్తిని పెంపొందించడానికి బాలగంగాధర్ తిలక్ గారు చేసిన కృషి
మూలంగానే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈ వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల వేడుకలలో స్వాతంత్ర సంగ్రామానికి ఏవైతే వ్యూహరచనలు చేయాలో వాటన్నింటినీ ఆ గణేష్ నవరాత్రి వేడుకలలో చర్చించుకొని వాటి ప్రకారమే బ్రిటిష్ వారిపై ఆనాడు పోరాటం సాగించడం జరిగింది. అలా చేసిన తర్వాత కూడా దాదాపు 50 సంవత్సరాలకి మనకు స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. అంటే గణేష్ నవరాత్రి ఉత్సవాల చరిత్ర కేవలం ఈ రోజుతో నిన్నటితో కాదు, ఇది 100 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర. ఆనాటి నుంచి ఈనాటి వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఎవరైతే యువత దీనిలో ప్రథమ భూమిక పోషిస్తున్నారో వారందరికీ ఒక తోడ్పాటును అందించాలనే ముఖ్య ఉద్దేశంతో 35 సంవత్సరాల క్రితం ఈ పుల్లారెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అనేది కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైన తొలి నాళ్లలో ప్రభుత్వాలు రాజేంద్రనగర్ అత్తాపూర్లో 9 రోజులు విశిష్ట పూజలు అందుకున్న గణనాథుడు 10వ రోజు గంగమ్మ ఒడికి చేరాడు. నిమజ్జనానికి ముందు అత్తాపూర్ లడ్డు వేలంపాట నిర్వహించారు. ఈసారి గుమ్మడి భూపాల్ రెడ్డి 6,51,000కు వేలంపాటలో లడ్డు దక్కించుకున్నారు. ప్రతి సంవత్సరం లడ్డు ఎంత ధరకైనా సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతూ ఉంటారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లడ్డు వేలంపాటలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూ స్టార్స్ భక్త సమాజ్ కమిటీ సభ్యులు వేలంపాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గణేష్ నిమజ్జనంలో విధులు నిర్వహించిన ఎస్ఆర్ నగర్ సిఐ సైదులు వృద్ధ దంపతులను చేరదీసి మానవత్వం చాటుకున్నారు. వీధుల్లో ఉండగా ఆయనకు రోడ్డుపై వృద్ధ దంపతులు కనిపించారు. వారిని ఆరా తీయగా గత 8 సంవత్సరాల నుండి ఫుట్పాత్ పైనే జీవనం సాగిస్తున్నట్లు వారు తెలిపారు. దీంతో చలించిపోయిన ఆయన హుటాహుటిన వారిని తన సొంత ఖర్చులతో ఓల్డేజ్ హోమ్కు తరలించారు. గత కొన్నేళ్లుగా దిక్కు లేకుండా ఉంటున్న వృద్ధులను ఆదరించినందుకు స్థానిక ప్రజలు సిఐ సైదులను అభినందించారు. लोगों को हम लोग 4-5 साल से देख रहे हैं. लोगों को यहाँ रोड पे रहते, रोड पे खाते पीते रहते, लोग रोड पे रह रहे थे. हम लोग कई बार कंप्लेंट करे थे. एटीएम भी ख़राब करे लोग. यहाँ पे भी रह के पूरे गंदे काम करते, परेशान करते थे. पीना खाना सब करना, परेशान करना, पब्लिक को परेशान करना करते थे. हम लोग मेरी मैडम बोल के हमारे उन लोगों को कंप्लेंट करे थे. आज उन लोग आए, एक्शन लिए, पुलिस वाले भी आए, आज करे, हेल्प करे, हमारे को बस्ती को पूरा अच्छा करे. हम लोगों को बहुत खुशी हुई. और रवि नायडू साहब है, नगर सीए सेल्वी साहब भी आए थे, आके उन्होंने भी हमारे को अच्छा हेल्प करे. आज उन लोगों को लेके गए, पूरा गंदगी पूरा साफ हो जैसा हुआ बस्ती से हमारे. और वो लोग को भी रूम देते बोल के बोल रहे, वो लोग डर रहे मगर रूम देते बोल के बोल रहे साहब लोग. मैडम भी बोले, हमारे मेरी मैडम लोग भी बोले नहीं, उन लोगों को रूम दे के अच्छा रख के रोड पे सो रहे कर रहे ना. तो प्रॉब्लम भी सॉल्व हुआ था उन लोगों का भी बोल के. अभी तो नॉर्मल है, बारिश पानी के दिन आ रहे तो बहुत प्रॉब्लम होता था उन लोगों को. वो भी हेल्प उन लोगों के लिए अच्छा करे बोल के बोले. और చూసాము సైదాబాద్లో సింగరేణి కాలనీలో ఒక చిన్న పాపపై అఘాయిత్యం చేయడం, 6 సంవత్సరాల పాపపై అఘాయిత్యం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేము చిన్న పాపని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి మంచి షెల్టర్ ఏర్పాటు చేయడం అని చూస్తున్నాము. అట్లాంటి మళ్ళీ రిపీట్ కాకుండా గవర్నమెంట్ మీద ఎటువంటి అబండాలు రాకుండా మేము ముందు జాగ్రత్తగా వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. చేస్తాం మేము. వాళ్ళు ఎంత గలీజ్ చేస్తారంటే ఎంత గలీజ్ చేస్తారు, తాగడము తినడము ఎంత గలీజ్, ఈయన బాత్రూమ్ పోవడము చాలా గలీజ్ చేస్తారు. ఎందుకంటే మేము అందరం వచ్చి ఇక్కడ పని చేసుకునే వాళ్ళము. చేసుకుంటే ఇక్కడ వచ్చి పొద్దున వచ్చి మేము చూడాలి కదా, ఇక్కడ వాంటింగ్ చేయడం, మూత్రం పోయడం, బాత్రూమ్ పోయడము. ఎందుకు ఇక్కడ అన్నం తిందామంటే మాకు ఇంత గలీజ్ అవుతుంది. ఇక్కడ కచ్చరేస్తారు, ఎవరు పట్టించుకోవడం లేరు. ఇక్కడ అన్నం తిందామంటే 5 రూపాయల భోజనం పెడతారు, 5 రూపాయల భోజనం కాడ తిందామంటే అంత గలీజ్ చేస్తారు. అంతా ఎవరికి చెప్పుకున్నాను మేము. ఈమె మేడం ఉంది, వస్తుంది చూసి తీసుకెళ్ళరు, వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, తీసుకెళ్ళరు. అంతే నీట్గా ఉండాలి, అంత శుభ్రంగా ఉండాలి. అడ్డం మీద కూడా ఎవరికేం కూడా కాకుండా అంత నీట్గా ఉండాలి.
జూబ్లీహిల్స్ ఎర్రగడ్డలో మెట్రోపోలిస్ ప్లాంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎర్రగడ్డలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వేలాది మంది భక్తులకు వివిధ రకాల ప్రసాదాలతో అన్నదానం చేశారు. వినాయక నిమజ్జన సందర్భంగా వందలాది మందితో కోలాటము, భజన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ జైపాల్ సింగ్, జనరల్ సెక్రటరీ శివప్రసాద్, జాయింట్ సెక్రటరీ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 1989, 1990 సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 31 సంవత్సరాల క్రితం చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. వివిధ రంగాలలో స్థిరపడిన వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఒకే వేదికపై చేరి చదువుకున్న రోజుల్లోని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యను బోధించిన గురువులకు శాలువాలు కప్పి జ్ఞాపకాలు అందచేసి సన్మానించారు. ఉన్నత స్థానాల్లో పదవులు పొందిన ఎంపీపీ జనగామ శరత్రావును తోటి మిత్రులు సన్మానించారు. ఓకే మన రాజు థ్యాంక్ యూ. ఇంకా మనం ఒక్కొక్కరు గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అంబర్పేట నియోజకవర్గం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 10 సంవత్సరాల నుండి గణపతి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అంబర్పేట అధ్యక్షులు రామచంద్ర గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి కె శ్రీనివాస్ గుప్తా, సలహాదారులు బి వాసు గుప్తా, సుధాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట నియోజకవర్గం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఉచిత పులిహోర పంపిణీ, ఉచిత ప్రసాదము, స్వీటు పంపిణీ చేస్తున్నాము. మరి గౌరవ సభ్యులందరి సహకారంతో భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని అమ్మవారి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. జై మాతాకి జై వాసవి మాతాకి. ఆర్యవైశ్య సంఘం అంబర్పేట నియోజకవర్గం ఈ యొక్క గణేష్ ఉత్సవం కార్యక్రమంలో మేము ఎంతో ఛాయాకృతిగా పనిచేస్తున్నాము. రైట్ రెడీయా? ఆర్యవైశ్య సంఘం అంబర్పేట నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు గణనాథులు వెళ్తున్న సందర్భంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రముఖులకు మరియు మహిళామణులకు స్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క సంఘం యొక్క డైనమిక్ ప్రెసిడెంట్ కుర్తివాడ రామచంద్ర గుప్తా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి సజావుగా సాగిస్తున్నాడు కాబట్టి ఆయనకు ఆర్యవైశ్య సంఘం అంబర్పేట పక్షాన మరియు కార్యవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమము ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరపాలని ఆ యొక్క గణనాథుడు మాకు ఆ యొక్క సంఘం సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ యొక్క వాసవి కన్యకా పరమేశ్వరదేవిని ప్రార్థిస్తున్నాము. జై హింద్, జై వాసవి. ఆర్యవైశ్య సంఘం అంబర్పేట నియోజకవర్గం వారికి మరియు నా తోటి సంఘ సభ్యులకు మరి మా బాడీ మెంబర్స్కు వెళ్ళవేళ్ళ కృషి చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా మన ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ముందు కూడా ఇదే విధంగా కోఆపరేషన్ తోటి దిగ్విజయంగా చేస్తామని అమ్మవారిని ఆశిస్తున్నాము. జై వాసవి మాతాకి జై గణేష్. ఆర్యవైశ్య సంఘము అంబర్పేట నియోజకవర్గం నుంచి గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రసాద వితరణ చేస్తున్నాము.
ఈ యొక్క ప్రోగ్రాము మేము 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. చాలా సక్సెస్ అయినది. ఎవ్రీ ఇయర్ ఇదే చేంబర్ చౌరస్తాలో పెడుతున్నాము. మా యొక్క సంఘం ఆఫీస్ వచ్చి అంబర్పేట చౌరస్తా కాడ ఉన్నది కాబట్టి ఇక్కడ మాకు కొంచెం కలిసి వచ్చేది. దీనికి మీడియా మిత్రులు, పోలీసు వాళ్ళు, జిహెచ్ఎంసీ సిబ్బంది చాలా వరకు సహకరించినారు. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై వాసవి జై. 10 సంవత్సరాల కింద మా రామచందర్ గారు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. ఇంకా 10 సంవత్సరాలైనా అయినా ఉండాలని మేము మా సంఘం నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇంత సంఘాన్ని పై తీసుకొచ్చాడు. ఇంత అయినట్టు సంఘాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా ఎప్పటికైనా అతనే ఉండాలని మా కోరిక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిషత్ ఫలితాలపై మంత్రి అనిల్ ప్రెస్ మీట్. ప్రజా తీర్పు స్పష్టంగా కనిపిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు. సింహాచలంగిరిపై వైభవంగా పవిత్రోత్సవాలు. సాహసోపేతంగా గోపురంపై పత్రాలను సమర్పించిన అర్చకులు. బ్యాలెట్ బాక్స్ లో మందుబాబు చీటీ. వైన్ షాపుల్లో మంచి బ్రాండ్లు అమ్మాలని సూచన. గోల్నాక డివిజన్ లో నూతనంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. హన్మకొండలో జంతువులపై ప్రేమను చాటుకున్న దంపతులు. పెంపుడు పిల్లికి ఘనంగా తొలి పుట్టినరోజు వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.